బాణామతి విద్యలో ఎన్ని రకాల విద్యలున్నా ఒక రకం విద్య మాత్రం ఈ ప్రపంచాన్నే గెలుస్తుందని మీకు తెలుసా? ధనంపై ఆశతో చనిపోయిన ఒక ఆత్మ. ధనదాహం చావక బాణామతి శక్తిగా మారితే దారి చూపడానికి అది గాలో దూలో కాదమ్మా, శక్తి, బాణామతి శక్తి. అభాంకర మంత్ర పూజ చేసి ఆ శక్తి ఎలా ఉంటుందంటే నన్ను వదలు. వదలరా. వదలరా. వదలమన్నానా? వదలరా, నన్ను వదలా. మాతా, స్వామి, నా బిడ్డకి ఏమైంది స్వామి? చెప్పండి స్వామి, ఏమైంది స్వామి? ఏ బాలికను కామంతో రగిలిపోతున్న ఒక స్త్రీ ఆత్మ వహించింది. ఆ ఆత్మను నిండు పౌర్ణమి నాడు మీ ఊరిలో ఉన్న శ్మశానంలో అర్ధనగ్నంగా పూజ చేసి కోరికలతో కొట్టుకుంటున్న ఒక స్త్రీ ఆత్మని నిద్రలేపి నీ బిడ్డ శరీరంలోకి పంపించారు తల్లి. స్వామి, మీరే నా బిడ్డని ఏదో ఒకటి చేసి కాపాడండి స్వామి, మీకు దండం పెడతా స్వామి. లే లే, ఉన్నవా మాతా? లే, ఉంటే లే. ఓ మహంకాళి నమః. ఈ కుంకుమ దేవి పాదాల దగ్గర పూజ చేసినది తల్లి. ఇది అన్ని వేళలా నీకు ఉపయోగపడుతుంది. శుభం భూయాత్. చిన్న అన్నం తినేరా? బ్రో బ్యాక్ సైడ్ ఎంత చూడు. ఆడిన కాడికి చాలరా, అన్నం తినేవు. ఎనిమిది స్కోప్ చేయి. అరే వాడతావు, ఎంతసేపు తిన్నారా? నాడు సచ్చిన గిది నన్ను ఇప్పుడే విలువాలా? గిది నా చేతిలో చచ్చింది. నీ అబ్బా అత్త నాకు ఏందే అవ్వా? అవ్వా, ఏం కూర చేస్తానవే?
ఏంది గట్ల చూస్తాను? నేనేమన్నా అంటా అనుకున్నారు కదా? ఏమన్నా అన్నాను అనుకో, కుర్చీ మడత పెట్టేది అంతది నన్ను. ఏ కూర అయితే ఏందిరా, ఎంతసేపు పిలవాలి నిన్ను? ఏంది అవ్వా, కొద్దిసేపు కూడా గేమ్ ఆడుకొని ఇస్తలేవు నన్ను. ఆడుకోంగా అద్దంటున్నారా? కొంచెం అన్నం తిని ఆడుకునేవురా. అబ్బా ఇప్పుడు ఏమద్దావా అన్నం? అప్పుడు తిన్నదే అడుగుతలేదంటే నువ్వు మళ్ళీ తినమంటావేంది అవ్వా? అన్నం తినకపోతే ఏం తింటావు బిడ్డ? మరి ఏమన్నా బజ్జీలు చేసి పెట్టాలా? గయ్యాన్ని ఏమద్దే అవ్వా, ఒక నిమ్మకాయ కోసి మంచిగా ఉప్పేసి నిమ్మరసం చేసి అది తాగుతా. ఇంట్లో నిమ్మకాయలు ఏడున్నాయిరా నీకు నిమ్మకాయ రసం చేసి ఇచ్చటానికి? అగో మొన్ననే కదా గన్ని నిమ్మకాయలు తెచ్చిన. గయ్యాన్ని ఏం చేసినావు అవ్వా? నేనేం చెయ్యలేదు కానీ గా ఇంటి పక్క బుజ్జమ్మ లేదారా, గా పిల్లకు దయ్యం పట్టింది అట్నయితే వాళ్ళ అమ్మ వచ్చి 4 నిమ్మకాయలు ఉంటే ఈ పెద్దవ్వ అంటే ఇచ్చిన బిడ్డ. ఏంది దయ్యమ్మా? గీ కాలంలో దయ్యం పోతామేంది అంత నీ అనుమానం కానీ? గట్ల అనకురయ్యా, ఎవరి బాధ ఏందో వాళ్ళకే ఎరక. అయినా గీయన్ని నాకెందుకు కానీ నేను పోయి నిమ్మకాయలు తెచ్చుకుంటా. అగో ఇప్పుడేటి పోతావురా? అసలే ఇవాళ అమాస పోలే, ఇప్పుడేటి పోతావు బిడ్డ? ఏది పోయి ఎటొస్తుందో ఇంటికానే ఉండురా. అమాస ఏంది అమాస? గయాన్ని నమ్మ, నేను పోతాను పో. ఆకు బిడ్డ, దీని దండ పెట్ట ఆకురా. ఆకు శివ, గయాన్ని చెప్పక నేను నమ్మ జల్లేస్తా పో. నీ దండం పెట్ట శివ, రారా. ఇవాళ దినం మంచిగా లేదురా శివ. అగో అద్దన్నా గాని ఈ పోరడు పోతాండు. అమ్మా ముత్యాలమ్మ తల్లి, నువ్వే కాపాడాలి తల్లి. ఒకసారి నిలబడి బిడ్డ. రా బిడ్డ లోపలికి పోదాం. రా బిడ్డ ఇంట్లోకి పోదాం. రామ్మా, రా తల్లి. ఏ కుంకుమ దేవి పాదాల దగ్గర పూజ చేసింది తల్లి, ఇది అన్ని వేళలా నీకు ఉపయోగపడుతుంది. మా అవ్వకు బాగా అవుతుంది. అయినా గని నిమ్మకాయలు గాలి ఎడకిచ్చినది నాకు అర్థం కాదు. ఇక నిమ్మకాయలు ఎత్తే దాని చేతిలో పెట్టద్దు. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా. అన్న చెప్పే. ఆ చెల్లె నువ్వారా? ఓ 20 కిలో నిమ్మకాయలు. అయ్యో అన్న, నిమ్మకాయలు లేవే, అన్ని నిన్ననే అయిపోయినాయి. అగో లేవారా చెల్లె? గిట్లయితే ఎట్లరా? సరే నేను అవతల దుకాణంలో పోయి తెచ్చుకుంటా. అవతలాడ దుకాణంలో కూడా లేవన్నా. 2 రోజులు అవుతుంది, అసలు ఊర్లో నిమ్మకాయలే దొరుకుతలేవు. గదేందిరా ఊళ్ళో నిమ్మకాయలు దొరకపోవడం ఏంది? ఏమో అన్న, నిమ్మకాయలను నెట్టు పోతున్నాయి ఏమో కానీ కొందామంటే అసలు మాకే దొరుకుతలేవు. సరే తీ, ఏమైనా దొరుకుతాయి కావచ్చు, చూసుకుంటా పోతా. సరే అన్న, ఏమైనా దొరికితే నాకు కూడా చెప్పు. సరే. అరే బామ్మారిది, షాపులో నిమ్మకాయలు ఉన్నాయారా? నిమ్మకాయలు లేవు బావా. అక్క, మీ షాపులో నిమ్మకాయలు ఉన్నాయా అక్క? లేవు తమ్ముడు, నిమ్మకాయలు అత్తలేవు. అత్తలేవ్వా? సరే తీ, ఇక ఊళ్ళో చూసుకుంటా పోతా. అబ్బా, ఊరంతా జల్లబట్టిన ఒక్క నిమ్మకాయ దొరుకుతలేదు. పానం అంతా గాబరు గాబరు అవుతుంది. ఒక్క నిమ్మకాయ దొరికితే మంచిగుండు. మా ముసల్దనాలు ఫస్ట్ ఒక్క నిమ్మకాయ దొరికితే మస్తుండు. అగో ఏంది నిమ్మకాయలు ఎక్కలున్నాయి? నిమ్మకాయలేనా? పోయి చూస్తా. నిమ్మకాయలే. నీ అవ్వ ఊరంతా పిచ్చి కుక్కలు ఎక్కడ తిరిగినా ఒక్క నిమ్మకాయ దొరకలేదు.
గీరడ 3 తవ్వల కదా నిమ్మకాయలు పడేసి పీకిండుగా. అయినా దీని చుట్టేమో గీసిండుగా. ఓ లోపలికి చీమలు రాకుండా చీమల మంది గీసినట్టున్నాడు. పాపం మంచోడే. ఎవడు గీస్తే నాకేంది భయ్, నాకు కావాల్సింది నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు తీసుకొని పోతా, మంచి నిమ్మరసం చేసుకొని తాగుతా, మంచిగా వంట. ఇక మా ముసల్దానికి నిమ్మకాయలు ఇవ్వద్దు. ఉన్నవా? ఉంటేలే. ఏందో ఈ పిల్లగాడు అప్పుడెప్పుడో పోయిండు, జాడ లేదు పత్త లేదు. ఇంకెప్పుడు అత్తడో ఏందో ఇంటికి. వచ్చేది ఈడేనా? అత్తాండు. ఏందే అవ్వ గమ్లగా నిలబడి గట్నే చూస్తాను. ఇక రానానే ఇంతసేపు ఆరా? ఎప్పుడెప్పుడు అత్తవని నీ జాడ చూస్తా అన్న. ఇంతసేపు ఏం చేసినావురా? ఆగే చెప్తా ఆగే. రాంగా ఆ తూర్పడ రాజుగాడు కలిసిండే అవ్వ. పొలానికి మందు కొట్టి వస్తానేమో, కాసేపు ఆగంతా ముచ్చట పెట్టి వస్తాననే. జల్దీ పోయేస్తావనుకుంటే సోపదగాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటున్నావా రగ్గింతసేపు? ఇడు చెవనెత్తండి. ఆగు చెప్పినావారా? ఆగు వచ్చిన కదా. ఇగో ఈ నిమ్మకాయలు తీసుకుపోయి మంచిగా రసం పెట్టు, తాగుతా. శివ ఎక్కడ్రా అంత మురుగు వాసన వస్తుంది? ఈ నిమ్మకాయలు ఎక్కడిరా? ఎక్కడి అయితే ఏందే. ఇగో ఈ నిమ్మకాయలు కొంచెం నిమ్మరసం చేయి. అన్నా నీకు నిమ్మకాయ రసం చేసి పెట్టాలనారా? నీకు నిమ్మకాయ రసం చేసి పెడితే నా పని ఎవరు చేస్తారు? అబ్బో నీ పని నువ్వు చేసుకపో. అబ్బో ఈయనకట నిమ్మకాయ రసం చేసి పెట్టాలన్నట. నిమ్మకాయ రసం నాకు నిమ్మకాయ రసం చేసి పెట్టమంటే చేసి పెడతలేవు కదా అవ్వ. నేనే చేసుకుంటా. నాకు ఇట్లా పొత్తుకు రావాలి. నీ సంగతి చెప్తానే నేనే చేసుకుంటా పో. మా అబ్బకు రసం చేసుడు బాగా కష్టమవుతుంది. ఓకే నేనే చేసుకుంటా. ఉప్పెక్కడా చాకెక్కడా? మా అబ్బ పని చేసుకుని వచ్చే వరకు నిమ్మరసం మొత్తం నేనే తాగుతా. ఆకు ఈ నిమ్మకాయ ఎందుకు ఇట్లా ఎర్రగున్నది? ఓహో కొత్త రకం హైబ్రిడ్ కాయ కావచ్చు. చూద్దాం దీని టేస్ట్ ఎట్లుంటుందో. అమ్మయ్యా ఇప్పుడు కడుపు చల్లబడ్డది. పోయి వంట. అమ్మ
మొత్తం నేనే తాగిన్నే ఇక వంట. అమ్మా అబ్బా సరిపోతుంది రా అబ్బా. కడిపోతుంది అయ్యా అబ్బా. అబ్బా కడిపోతుంది రా అబ్బా. అగో ఇది కూరడేమో గిట్టెళ్తాడు. ఏమైందో ఏమో. ఏమైంది బిడ్డ? ఏమైందిరా? ఏమైంది కొడుకా? అరే అన్నం తినలేదు. ఏమైందిరా నీకు? ఏమైందిరా? ఏమైంది బిడ్డ? ఏమైందిరా శివ? అసలే ఇవాళ అమాసకోలే పోకురా అంటే నా మాట లేదు. లేరా శివ? నీ దండం పెడతా లే బిడ్డ, లేరా శివ? ఎందుకంటే అయ్యో నా కొడుకు నల్లులో పోయింది కొడుక. నీకు ఏమైంది కొడుక? శివ ఎట్లా అనిపిస్తాను బిడ్డ? శివ అసలే ఇవాళ అమాసకోలే 3 తోల కాడ తీసేస్తారంటే నువ్వు పోయినావు నా మాట నచ్చుంటలే. 3 తోల కాడ తీసేస్తానంటే పోయినావు నా మాట నచ్చుంటా. ముహూర్తం వల్ల నిమ్మకాయలు పడేసి పీకింది. శివ ఏమైందిరా? అయ్యో దేవుడా నా కొడుకన్నా చేస్తాడు. ఎవరైనా రంగుల్లో రండి. శివ లేరా? లేరా? అగో ఈ పెద్ద వాళ్ళ ఇంటికాడ ఎంతో సప్పుడిన వస్తుంది. లొల్లి అవుతుందో ఏమో పోయి చూశాను అత్త. అవు కానీ ఈ పిల్ల పండుకున్నది అసలు. పండుకున్నది పోయి అన్న అత్త. శివ ఏమైందిరా? ఏమైంది? కేకలు పెడతాను ఏంది పెద్దవా? లచ్చే వచ్చిన బానే అప్పటి సుంది పోరడు పిస చేస్తాడు. ఒకసారి చూడే లచ్చే చూడే. శివ లేరా? అసలు ఏమైంది పెద్దవా? ఆడెందుకు ఇట్లా చేస్తాండే? ఏమన్నా లచ్చి గదే నాకు అర్థమైతే లేదు. అసలే ఇవాళ మసగోలే బయటకు పోకురా అంటే పోయిండు. అక్కడ ఏం తాకిందో ఏమో. శివ అవునే పెద్దవ్వ, ఈ పిల్లగాని వాళ్ళని చూస్తే నాకు కూడా ఏదో తాకినట్టు అనిపిస్తుంది. గదే కదా నా బాధ కూడా. దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి? శివ లేరా? నేను ఇప్పుడు ఎవరు కాపాడతారా శివ? ఒక స్త్రీ ఆత్మని నిద్ర లేపి నీ బిడ్డ శరీరంలోకి పంపించారు తల్లి. పెద్దవ్వ నువ్వేం బాధపడకే. నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు, పిల్లగాని పట్టుకొని పోదాం బాయ్. ఏంటి బిడ్డ స్వామీజీ ఉన్నాడా? నీ పాంచం కాలం మొత్తం ఇన్ని పట్టుకొని పోదాం బా బిడ్డప్ప. శివ లేదు పోదాం. ఏం కాదు బిడ్డ పోదాం బా. మంచిగా పోదాం బా. చెప్పు తల్లి ఏమైంది? స్వామి నా కొడుకు నిమ్మకాయల కానీ బయటికి పోయిండు స్వామి. ఇంటికి వచ్చిండో లేదో ఇక అంత ఆగమాగం చేస్తాడు స్వామి. ఏం చేసినా మీరే స్వామి, మీరే నాకు దిక్కు. ఓం దుర్గామాతయే నమః. చెప్పు తల్లి చెప్పు, ఏ బాలునికి ఏమైంది? నువ్వే దిక్కని నమ్మి వచ్చారు మాత. చెప్పు తల్లి చెప్పు, వీళ్ళ మధ్యలో మెదిలేది నిజమేనా? మాత నీ మీదే భారం వేసి అడుగుతున్నా, నిజం చెప్పు తల్లి.
తల్లి, ఈ రోజు నిండు అమావాస్య. జరిగింది ఏదైనా తల్లి? స్వామి ఏమైంది స్వామి? నా కొడుకు ఎందుకు ఇట్లా చేస్తాడు స్వామి? తల్లి, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీరు భయపడకుండా వినండి. చెప్పండి స్వామి. ఈ బాలుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తన దుష్ట శక్తిని వెంట తెచ్చుకున్నాడు తల్లి. ఏంది స్వామి మీరు అనేది? అవును తల్లి, నిమ్మకాయలకని పోయిన ఈ బాలుడు నిమ్మకాయలే తెచ్చారని మీరు అనుకున్నారు, కానీ నిజానికి అవి నిమ్మకాయలు కావు. తన దాహంతో అలమటిస్తున్న ఒక దుష్ట శక్తి. అభాంకర మంత్ర పూజ చేసి ఆ ధన దుష్ట శక్తిని బంధించి 3 దారులు కలిసి ఒక దానిలో ఉంచారు. అది తెలియక ఈ బాలుడు అవి వట్టి నిమ్మకాయలు అనుకొని బంధించిన ఆ దుష్ట శక్తిని గీత దాటించాడు. ఇదేంది స్వామి నా గాచారం? నా కొడుకు ఎట్లా మంచిగా అవుతాడో చెప్పండి స్వామి, చెప్పండి. తల్లి, పరిష్కారం లేనిదే ఏ సమస్య పుట్టుకరాదు. సమస్య ఉన్న చోటే పరిష్కార మార్గం కూడా ఉంటుంది. అది మీరే చెప్పండి స్వామి. ఎట్లయినా నా కొడుకు మంచిగా కావాలి. ఏదున్నా మీద అయ్యే స్వామి. ఆ దుష్ట శక్తి ఆత్మ చాలా శక్తివంతమైనది తల్లి. ఏ బాలుని విడిచి ఆ దుష్ట శక్తి పోవాలంటే మీరు ఒకటి చెయ్యాలి. చేస్తారా? చేస్తారా? శివ శివ ఏమైంది బిడ్డ? శివ శివ ఏమైందిరా? లే బిడ్డలే. శివ ఏమైందిరా? ఏమో నా కడుపు అంతా మళ్ళీ పిసికినట్టు అవుతుంది. శివ మళ్ళీ అట్లా కూడా ఏందిరా? ఏమైందిరా మళ్ళా? లే బిడ్డలే, లేరా లే. అయ్యో దేవుడా, ఈ భూతం నా కొడుకునే పట్టానా? లే శివ లేరా. ఓ వచ్చే మళ్ళీ ఎట్లా చేస్తాను రాయ నా కొడుకు. లేపిట లేరా? ఏమైంది బిడ్డ? మళ్ళీ ఏమైంది? మళ్ళీ గట్ల కేకలు పెడతాను. శివ లేపిట లేరా? ఏమైనా వచ్చే మళ్ళీ గట్లనే చేస్తాను కదనే. శివ అగో మళ్ళీ గట్ల చేసుడు ఎంత పెద్దవా? ఏమైనా వచ్చే మొన్ననే గంతకరం చేసినాం కదనే. ఏం కాలేదు. నేను ఏం చెయ్యాలి దేవుడా? శివ లేరా? లేపిట లేరా? శివ నువ్వు ఎట్లా మంచిగా అవుతావు బిడ్డ? నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలరా? పెద్దవ్వా నువ్వు సరే అంటే నేను ఇంకో సాయం కాడికి తీసుకుపోతాను. పిల్లగానికి అట్లనే చూసుకుంటుంటే మరి పాయలచ్చపా పోదాంపా. పిల్లగాడు గిరగిర కొట్టుకుంటాడే, అప్పుడు తీసుకుపోదాం పాయే. శివ శివ లేపిట లేరా? పోదాంలే లేవాలి పోదాం. నమస్కారం స్వామి. స్వామి మా పిల్లగానికి ఏమైందంటే తెలుసు, అంతా నాకు తెలుసు. అమావాస్య రోజు బయటికి వెళ్లి తీరని ఒక సమస్యను తెచ్చుకున్నాడు. స్వామి ఇది మీకెట్లా తెలుసు స్వామి? తెలుసు, అంతా నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు, కానీ ఆ పని జరగడం అసంభవం. అట్లా అనుకుంది స్వామి. మీకు దండం పెడతా స్వామి. ఏదో ఒకటి చేసి మీరే మాకు దారి చూపాలి స్వామి. దారి చూపడానికి అది గాలో దూలో కాదమ్మా, శక్తి, బాణామతి శక్తి. బాణామతి విద్యలో అతి కష్టంగా కట్టడి చేసే ఒక శక్తిని కట్టిపెట్టి ఎవరో బంధనం వేసి పెట్టారు.
ఒక్కరోజు, ఆ ఒక్క అమావాస్య రోజు కలిస్తే ఆ శక్తి పూర్తిగా నశించి కట్టడిగా మిగిలిపోయేది. కానీ ఆ శక్తికి వేసిన గడియ తీరకుండానే బంధనం నుంచి బయటికి తీసుకొచ్చి పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. మీ పని కాదు. వెళ్ళండి 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 వెళ్ళండి. స్వామి మీరు అట్లా అనకండి స్వామి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన స్వామి, మీకు దండం పెడతా స్వామి, మీ కాళ్ళు మొక్తా స్వామి, మెట్లనైనా చేసి నా కొడుకుని మీరే మంచిగా చేయాలి స్వామి, మీకు దండం పెడతా స్వామి. లే అమ్మా లే, కాపాడడానికి నేనెవరిని, కాపాడబడడానికి మీరెవరు? అంతా చండీ భైరవి దయ. జై చండీ భైరవి. సరే అమ్మా, ఆ బాణామతి శక్తిని ఆపడానికి చివరిగా ఒకే ఒక్క దారుంది. నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాదంతా. సరే స్వామి, మీకు దండం పెడతా. కానీ ఆ శక్తిని కేవలం కాతీష మంత్రశక్తి బలంతోటే ఆపగలం. ఆ శక్తి నేను పొందాలంటే మీరొక పని చెయ్యాలి. చేస్తారా? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్. ఏంది శివన్న ఫోన్ ఇంకా కలుపుతలేదు? ఏమై ఉంటుందబ్బా? ఒకసారి ఇంటి దాకా పోయి చూసే అత్త. అబ్బా చాలబ్బా, ఇక తిననేను. అన్నయ్య, అరే అన్నయ్య, నీ సెల్లేదురా? అబ్బా ఈ ఒక్క ముద్ద తిని బిడ్డ. అబ్బా అద్దాబ్బా, ఇక సాలే. అరే అన్నయ్య, ఏమైందిరా? అబ్బా శివన్నయ్యకి ఏమైంది? బిడ్డ నువ్వు వానే, ఏమైందంటే అది పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. గని బిడ్డ జరిగింది. శివ ఒక్క బుక్కది. ఓసిని గింతేనా అబ్బా? నేను ఇప్పుడు ఒక మనిషికి ఫోన్ చేస్తా. ఆ మనిషి వచ్చిండు అనుకో, వీడి రోగం ఎక్కడికక్కడ కథ. జర్ర ఆగే అవ్వ, చేస్తాను. హలో నాగేంద్ర. నాగేంద్ర